అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. గురువుగారు, మే 1న మనకి వైశాఖ పౌర్ణమి వస్తుంది కదా, మరి ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా. వైశాఖము అనగా దీన్ని వసంత మాసము అని అంటారు. వసంత మాసము అని అంటే చాలామందికి అర్థం కూడా తెలియదు. తెలుసమ్మా? చాలామందికి అర్థం కూడా తెలియదు. వైశాఖ మాసాన్ని వసంత మాసం అంటున్నారు ఏంటి అని అనుకుంటుంటారు. చైత్ర వైశాఖములని వసంత మాసమును అంటారు. అంటే వసంత ఋతువు. వసంతము అనగా మోడుకి కూడా చిగురుని ఏర్పరిచేటువంటిది. మనకు ఒకానొక కాలంలో ఆకులు మొత్తం రాలిపోతాయి కిందకి. మళ్ళీ వసంత ఋతువు వచ్చినప్పుడు వాటికి చిగురు, పువ్వు, ఆ తర్వాత పండు, కాయ, పండు, పుష్పించటము, ఫలించటము అనేటువంటిది మూలం వసంత ఋతువు అంటారు. అంటే ప్రతిదానికి ఇక్కడ అయిపోయింది అనుకున్న దానికి మళ్ళీ చిగురించటము, పుష్పించటము, ఫలించటము, దాన్ని జల్లుడుగా వర్షించటము, ఈ నాలుగిట్లకి మూలం మళ్ళీ చైత్ర వైశాఖాలే. అందుకని దాన్ని వసంత ఋతువు అని అంటారు, వసంత మాసము అని. ఆ వసంత మాసమునందు మనం ఏమి చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రతిఫలం చక్కటి తృప్తిగానే మనం తీసుకోగలుగుతాం. ఎలాంటి సందేహము లేదు. అందులోనూ వైశాఖ పౌర్ణమి అనగా మనకు విశాఖ నక్షత్రంతో కూడి ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. 27 నక్షత్రాలలో కూడా విశాఖ అనేటువంటిది విశాలమైనటువంటిది, వివేకమైనటువంటిది. కానీ ఒక్కొక్క పరిస్థితులలో లగ్న విధానాన్ని అనుసరించి కొన్ని సమస్యలు రావచ్చు. ఆ సమస్య ఏదైనా సరే అభివృద్ధికి నోచుకోలేనిది, అనారోగ్యానికి కారణమయ్యేటువంటిది, ఆకలి తీర్చలేనటువంటిది. ఇటువంటి కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆ వైశాఖ పౌర్ణమి రోజు నాడు వసంత మాధవుడు అని విష్ణుమూర్తం నారాయణుడు, ఆ వసంత మాధవుడికి చక్కగా వైశాఖ పౌర్ణమి సాయంత్రం సమయంలో ఆయన ఫోటో ఒకటి పెట్టుకొని తులసిమాల వేసి, నేను మీకు ప్రత్యక్షంగా చెప్తాను, వీడియో విన్నవాళ్ళు కానీ లేదంటే మీ ఇంట్లో మీరైనా సరే ఒక ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అద్భుతంగా అనిపిస్తుంది. విష్ణుమూర్తి వారి ఫోటో పెట్టుకొని సంధ్యా సమయంలో చక్కగా ముందు కలశం వేసుకొని తులసిమాల దండ, పచ్చకర్పూరం దండ, సువాసన భరితంగా శోభన ద్రవ్యాలన్నీ కూడా పరిసరాల్లో వేస్తే ఆ ప్రాంతంలోకి రాగానే మంచి సువాసన రావాలి ముందు. అటువంటి సువాసనతో ఇంటిని మొత్తం అట్టి పెట్టుకొని ఆ సాయంత్రం సమయంలో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందన స్రష్టేతి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇది పరమో మంత్ర శంఖబుర్నందకీ చక్రీతి కీలకం శార్ంగదన్వాగదాధర ఇత్యస్త్రం రథాంగపానిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోని ఋతస్థు దర్శన కాల ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగ అని అనుకుంటూ ధ్యాన శ్లోకాలతో పూర్తి చేసుకొని ఈ విష్ణు సహస్రనామం విష్ణుర్వషట్కారు మొదలుపెట్టి 108 శ్లోకాలు పూర్తి చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటి నువ్వు అడగక్కర్లా. ఆ రోజున నువ్వు చేసుకోగలిగితే నీకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఏమని చేస్తున్నావు నువ్వు అక్కడ? వనమాలి గదీశార్ంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇదే మనం కోరుకుంటున్నాం. వనమాలి గదీశార్ంగి. వనమాలి అంటే ఏమిటి? తులసి మాల ధరించడం.
వనమాలి గదీశారంగి, ఈ గదా శంఖము చక్రము అని పట్టుకున్నటువంటి మహానుభావుడు అయినటువంటి లక్ష్మీనారాయణ. శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ. అనేక రకాల ప్రార్థనలుగా నిన్ను స్తుతిస్తున్న దేనికి? వాసుదేవ అభిరక్షతు, నన్ను నువ్వు రక్షించు అన్నప్పుడు ఆ పదం ఎలా ఉండాలంటే ఆర్తా విషన్నాశ్చిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. భగవంతుడి దగ్గర కొన్ని కొన్ని విషయాలను ఆర్త మనము చెప్పేటువంటి విధానం ఆయనకి కరిగిపోవాలమ్మా. ఆయన మనం చెప్పేటువంటి దాన్ని కరిగిపోవాలి. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. ఘోరాతి ఘోరమైనటువంటివి అనేక రకాలు వర్తమానంలో ఉన్నాయి. నాకు వాటి నుంచి ఏం చేయాలో తెలియట్లా. కుటుంబం ఇబ్బంది పడుతుంది, తిండి దొరకట్లా, ప్రయత్నాలు చేస్తున్నా, అన్నీ విఫలమవుతున్నాయి, నాకు ఎలాంటి సహకారము లేదు, నా ధైర్యం సన్నగిలింది, నాకు దిక్కులేని వాడిని అయిపోయా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నేను నిన్ను స్తుతిస్తున్నా, ఇంకా ఏం చేయాలి నన్ను అంటే ఇస్తావా చేస్తావా అట్లా అడగాలి. భగవంతుడిని చేతులు కట్టుకొని అయ్యా నీకు దండం పెడతాను భగవంతుడా అంటే ఆయన ఇవ్వడు అనుకుంటున్నారా? భగవంతు మనం చాలా చూస్తా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి విడిది మరి ఎలా అడగాలి గురుగారు? మనం నాకెవరున్నారు ఇంక నువ్వు తప్ప, నేను నిన్ను నమ్మా, నేను నమ్మలేదు అనుకుందాం, ఇప్పటివరకు నన్ను చూసావుగా, ఇకపై నన్ను నువ్వే చూడు, ఎందుకు చూడవు? అలా భగవంతుడితో ఉండాలమ్మా. ఎలా అంటే ఇక్కడ సమయం కాదు కానీ ఇద్దరు దంపతులు ఉంటారు, ఏదైనా విషయం వస్తే ఏమనుకుంటారు, నన్ను ఎందుకు చూడవు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వే చూడాలి, నువ్వే చూడాలి నేదే అంటారు కదా. అవునవును. అలానే జన్మనిచ్చింది ఆయనే కదా, అవును. చూడు చచ్చినట్టు, ఎందుకు చూడవు? నా దగ్గర తప్పేదన్నా ఉందా, తీసే తప్పుని, దాని దగ్గర శిక్ష ఏదో అనుభవిస్తూనే ఉన్నా కదా, ఓకే నేను ఎంతైనా అనుభవిస్తా కదా, నన్ను కష్టపెట్టు, నేను ఎంత కష్టమైనా పడతా, కానీ నా కుటుంబానికి మాత్రం ముద్ద పెట్టు, నన్ను కష్టపెట్టు అని ఇక్కడ లాజిక్గా అడగాలి. నేను ఎంత కష్టమైనా పడతా కానీ నా కుటుంబానికి మాత్రం ముద్ద పెట్టు, అది కావాలి అంటే అప్పుడు అక్కడ నాకు కష్టపెక్కడ ఉంటుంది ఇంకా. అదే కదా, అంటే భగవంతుణ్ణి ఆయన వీడికితో ఎందుకు వచ్చిందిరా బాబు ఇచ్చేద్దాం మనం వీడికి అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, నేను చెప్పబోయేది ఏంటంటే రోజు ఎలా ఉన్నా 2 నిమిషాలు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకొని కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా విష్ణోర్నామ సహస్రకం, ఆ విష్ణు సహస్రనామాన్ని ఏ ఉపాయం చేతనైనా కనుక చదివితే పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో, ఇక వాడి జీవితానికి ముక్తేనమ్మా. ఆ విష్ణు సహస్రనామం పారాయణ చేసుకొని ఇక ఎవరూ అవసరం లేదు నీకు, భగవంతుడి దగ్గర కూర్చొని. ఇప్పుడు మామూలుగా నాకేదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒక మనిషికి చెప్తా, వాడు ఏం చేస్తాడు, డప్పు కొడతాడు ఊరంతా. మన దగ్గర మన కష్టం చెబితే ఆ మనిషి దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి ఏదైనా ఉపకారం చేస్తాడో మనం చెప్తాం, కానీ అవతల వ్యక్తి మూసేస్తాడు మొత్తం ఊరంతా. కరెక్ట్ గురుగారు. నీ రహస్యం, నీ రహస్యం నీకు యజమాని కావద్దు. నువ్వు బాగుండాలి అంటే నీ రహస్యం నీకు యజమాని కావద్దు. సో ఎప్పుడవుతుంది నీ రహస్యం నీకు యజమాని? మనకు ఏదైనా ఒక విషయం ఉంది, మంచో చెడో ఒక విషయం ఉంది, అది పక్క మనిషికి ఎప్పుడైతే మనం చెప్తామో వాడు మనల్ని బ్లేమ్ చేయడానికి చూస్తాడు, ఇంకా వాడు అవసరానికి. సో మన రహస్యం మనకి యజమాని, మన నెత్తి మీద కూర్చుంటే ప్రమాదం వస్తుంది. నీకు ఏదున్నా ఆయన దగ్గర కూర్చో, చెప్పడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడతాడు, ఆ అమ్మాయి ఏముంటుంది, నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది, వాడు వదిలేడుగా, ఎన్ని రకాలుగా బతిమలాడతాడు, తర్వాత ఆ అమ్మాయి ఓకే అంటుంది, ఆ తర్వాత ఆ అమ్మాయి కోపం వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు బుజ్జగిస్తాడు. అలా భగవంతుడి దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావు? భగవంతుడితో ఆ రకమైనటువంటి సంభాషణ చెయ్యి, మౌన సంభాషణ. అటు ఇటు ఇద్దరు కూర్చుంటారు, సభ జరుగుతుంటుంది, కళ్ళతో మాట్లాడేసుకుంటారుగా, ఆ రకంగా మౌన సంభాషణ చెయ్యి భగవంతుడితో. ఇంకో మనిషితో నీకు సంబంధం లేదు, విష్ణు సహస్రనామం పారాయణ చేసేసుకొని చక్కగా ఒక్క 10 నిమిషాలు మౌన సంభాషణ. నా పరిస్థితి ఇది, నేను ఇలా చేశా, ఇలా ఉన్నా,
మంచా చెడ పక్కన పెట్టు, ఉమ్, నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. ఆ. అమ్మ నాన్న ఎవరైనా ఎవరైనా వాళ్ళంటూ నేను పెద్దదాన్ని కానీ చిన్నదాన్నైనా కావచ్చు కాక, పెద్దవాడిని చిన్నవాడినైనా కావచ్చు కాక. సో నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు నేను కాపాడుకోవాలి. ఆ కాపాడుకునేటువంటి విధానంలో భాగంగా నేను ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం చేసినప్పుడు నా పై బాసు మంచివాడు చెడ్డవాడు నాకు అనవసరం. వాడు చెడ్డవాడైనా నా బాసు ఉత్తముడు అంటే నేను చెప్పాలి. లేదంటే నాకు జీతం ఇప్పుడు నా కుటుంబానికి గుర్తు తెలియదు. కాదని నేను వదిలేసి వచ్చేస్తే నా గురించి రకరకాలుగా 10 మందికి చెప్తాడు. నాకు ఇంకొక చోటు ఉద్యోగం రాదు. కాబట్టి నేను ఎవరి దగ్గర పని చేస్తున్నాడు వాడు ఎంత విధమైన అసలు నేను పొరపాటున నా భాష గురించి నేను మాట్లాడకూడదు. కాబట్టి నా కుటుంబ పోషణ కోసం నేను అలా ఉన్నా. ఎవరికి చెప్పుకునేవి కావు. ఎవరికి నేను చెప్పుకున్నా ఆరేది కాదు, ఆర్చేది కాదు, తీర్చేది కాదు. నీకు చెప్పుకుంటున్నా. ఎలా చెప్పుకుంటున్నా? విష్ణు సహస్రనామంతో నీకు ఏదైతే ఇష్టమో కేనోపాయేన లఘున ఏ కారణం చేతైనా ఒక్కసారి విష్ణు సహస్రనామం విన్నా సరే మంచి ఫలితాన్ని ఇస్తాన్నావుగా, నువ్వే అన్నావుగా. అటువంటిది చదివినా ఇస్తాన్నావుగా. నాకు చదవలేకపోయా, నా వల్ల కాల. అందులో ఉండేటువంటి ఎన్నో రకాల స్వరాలు అక్షరాలు ఇవన్నీ ఉంటాయి. నేను తప్పు పలుకుతా, నేను చదవలేకపోయా. విన్నా తృప్తిగా, ఇంకొక ధ్యాస లేకుండా నీ మీదే దృష్టి పెట్టుకొని విన్నా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా కాబట్టి నాకు ఇది నువ్వు చేసి పెట్టు. ఏం చేసి పెట్టాలి? నాకు కష్టం పెట్టు, నా కుటుంబానికి మాత్రం ముద్ద పెట్టు. ఏదైనా చిన్ను నాకు పర్లేదు. పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు, నిజమా అబద్ధమా నాకు అనవసరం. కానీ పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కదా, ఏదో ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నా. మనస్ఫూర్తిగా నేను చేశానా చేయలేదని నీకే తెలుసు. ఎందుకంటే నాకున్న సమస్య అది కాబట్టి నీ దగ్గర నేను మనస్ఫూర్తిగా కూర్చోలేకపోయా. కానీ అదే మనస్ఫూర్తిగా మనకి ఎంత కష్టం ఉన్నప్పుడు ఇటు అంటారు ఏంటంటే అవి ఫోనా, ఒక గంట దానికి టైం కేటాయిస్తున్నాగా. అటువంటి దాంట్లో నుంచి ఆ గంట వదిలేసా, ఆ గంట నీ దగ్గర పెట్టా. ఇంచుమించుగా ఫోన్ దృష్టిలో పెట్టుకోలే, వేరే ఆలోచన పెట్టుకోలేదు. నాకున్న సమస్యకి మార్గం నీ దగ్గరే ఉంది. ఎందువలన నారు పెట్టిన వాడే నీరు పోస్తాడని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి నాకు ఈ జన్మ ఇచ్చావంటే ఏదో ఒక ఉపకారం ఉంది. ఏ ఉపకారము లేనప్పుడు నన్ను ఉంచవు ఇక్కడ. కాబట్టి ఆ ఉపకారం ఏంటో నాకేదో తెలియదు. నాకు తెలిసి నేను చేయగలిగిన ఉపకారం ఏంటి? నా కుటుంబానికి ముద్ద పెట్టడమే. అప్పులున్నాయి, చొప్పులున్నాయి, ఇబ్బంది పెడుతున్నాను, నా కుటుంబాన్ని బస్తు పెడుతున్నా. కాబట్టి అది లేకుండా చూడాల్సిన బాధ్యత నీది. చెప్పగలగాలమ్మా. చెబితేనే అడగటం కాదు చెప్పాలి. నువ్వు అడిగామనుకో, మనం ఏమడుగుతాము? నాకు 10,000 అప్పు ఉంది స్వామి, కాస్త నాకు కొంచెం అప్పు తీర్చు. కొంచెం అప్పు తీరిస్తే అంటే 1,000 రూపాయలు అప్పు తీరుతుంది, 9,000 నువ్వే కట్టుకోవాలి కదా. అంటే మనం అడిగేటువంటి దాంట్లోనే దోషాలు ఉంటాయమ్మా. అది చెప్పాలి. ఇది విషయం ఇలా ఉందని చెప్పు, అడగటం కాదు. భగవంతుడా నాకు కొంచెం అప్పు తీర్చు. కొంచెం అప్పు తీర్చమంటే మిగిలిన అప్పంతా ఏమవుతుంది? నాకు కొంచెం కష్టం తీర్చు. కొంచెం కష్టం తీర్చుంటే మిగిలిన కష్టం అంతా పడతారా? ఆ చిన్న అడిగేటువంటి దాంట్లోనే మనకు దోషాలు వస్తాయి. కాబట్టి మనకు కోరికలు నెరవేరవు. అడగద్దు, చెప్పుకుంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి భగవంతుడికి చెప్పు. చక్కగా పౌర్ణమి విశేషమైన పర్వదినం, విశాఖ నక్షత్రం విశాలమైనటువంటిది, పూర్తిదాయకమైన ఫలితం. పౌర్ణమి అంటేనే అనేకదాయకం. ఏకాదశి పౌర్ణమి అంటే పూర్తి ఫలితాన్ని నీకు అనుగ్రహించేటువంటి పర్వదినం. కాబట్టి నువ్వు పూజ చేసి పూజ ఎలా చేశావో అలానే ఇది కూడా చెప్పు. నీ మనస్సులో ఉన్న మాట చెప్పటం, అది అడగటం కాదండి. అర్థమైంది. అర్థించద్దు, మాట్లాడాలి అంతే. మన సొంత వాళ్ళతో మనం ఎలా అయితే మాట్లాడతామో, మాట్లాడితే ఎంతటి కష్టమైన పోతుంది. మాట్లాడకపోతే అంతే, సారీ అవ్వదు. కాబట్టి నువ్వు చెప్పుకో. ఇవాళ చెప్పు, రేపు చెప్పు, ఎల్లుండి చెప్పు. జరిగేంత వరకు చెప్పడమే. ఇంకా నువ్వు చెప్పడం మొదలు పెడితే జరగడం మొదలవుతుంది. జరిగేంత వరకు అంటే అది కొంతమందికి అంత ఓపిక ఉండదు. నువ్వు చెప్పడం మొదలుపెట్టు. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 11వ రోజు నుంచి నువ్వు జరగటం చూస్తావు. అది ప్రధానం. కానీ మనకేమవుతుంది తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏదన్నా చెప్పాలి అంటే వింటాడా? ఆయనకి చెప్పేది ఏంటి? మరి నువ్వు చెప్పే మాటలను ఎవరు వింటున్నారు? నీ ముండమోపి ఒక ఫోన్ దగ్గరుంటే ఆ ఫోన్లో మైక్రోఫోన్ ఉంటే అది మొత్తం రికార్డు చేసుకుని దేశం మొత్తం ఇస్తుందిగా. అటువంటిది ఆయన ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందినవాడు పరమేశ్వరుడు. అంటే నీ మనోగతాన్ని తెలుసు కూడా
మరి మనోగతం తెలుసుకున్నప్పుడు ఆయన చేయాలిగా, ఆయనకు అవసరం ఉంది. మనోగతం తెలుసు, అడగకుండా సహకారం చేస్తే చేశారు అవయ్య అంటాడు, అది వాతావరణం. ఆయనకు కూడా తెలుసు, ఆయనకు కూడా నువ్వు కష్టంలో ఉన్నావు అని చెప్పి వచ్చి నేను దేవుని రా బాబు నీ కష్టం తీరుస్తా చెప్పు అంటే పైకి కిందకి చూస్తాడు, నువ్వు దేవుడివే అయితే అర్జెంటుగా మాయమైపో అంటాడు. చాలా ఆయనకి బరువు పోవడానికి నువ్వు చెప్పాలి, నీ కష్టం ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. 10,000 నాకు అప్పు అవసరమైంది, మీ దగ్గరికి వచ్చా, ఆ 10,000 రూపాయలు అప్పు నేను మీ దగ్గర తీసుకోవడం కోసం ఎన్ని కథలు చెప్తా మీకు? 99 అబద్ధాలే, కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం చెప్తుంటా. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కటి కూడా నువ్వు అబద్ధం చెప్పుకో, అన్ని నిజాలే చెప్పు. నువ్వు చేసిన ప్రతి పని ఆయనకి చెప్పుకో. చెప్పుకోవటం వలన ఆ క్షణంలోనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందండి. నువ్వు ఏం చేశావని కాదు, ఎవరికి చెప్పుకోవద్దు, ఆయనకి చెప్పుకో. నేను ఇది చేశా, ఇది చేశా, ఇది చేశా, ఆ క్షణంతో ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. కాబట్టి అంతకు మించిన పర్వదినాలు దొరకవుగా. కాబట్టి ఆ వైశాఖ పౌర్ణమిని ఆ రీతిలో ఉపయోగించుకోగలిగితే మాత్రం అదృష్టవంతులు అవుతారండి. గురుగారు, ఆ రోజు ఉపవాసాలు ఏ వాసం వద్దు, ఏముండదు, పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి, భగవంతుడితో మాట్లాడాలి, అంతే అంతే. చెప్పడం మొదలుపెట్టు, చెప్పడం మొదలు పెడితే ఆయన కంచి కదలమ్మా, వింటూనే ఉంటాడు. ఆ వింటూ ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సూక్ష్మాలు ఉంటాయి, అవి మన కళ్ళకి కనిపించవు. కళ్ళకి కనిపించట్లేదు అంటే అది లేనట్టు కాదుగా, అది నీ కళ్ళు దాన్ని చూడలేకపోతున్నాయి. బట్ అక్కడ భగవంతుడు కూర్చున్నాడు. ఇందాక నేను మీకు చెప్పే చూసారా, ఒక ప్రత్యక్షంగా అద్భుతం జరుగుతుందని చెప్పి. ఇదంతా మీరు మొదలుపెట్టే ముందు చక్కటి పుష్పం, అది చామంతి పువ్వు కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, ఒక మంచి రౌండ్గా దగ్గరగా ఉన్న పుష్పము భగవంతుడు ఆ ఫోటో పాదాల దగ్గర పెట్టండి. మొత్తం పూర్తయిపోయి ఆయనతోటి మీరు అడగటం, పోట్లాడటం జరిగేసిన తర్వాత ఆ పుష్పం తీసుకోండి. ఒక పుష్పం మీద పాదం పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? అలా విచ్చుకుంటూ చూస్తారు. చాలా అనుభవాలమ్మా ఇవన్నీ. భగవంతుడితోటి అనుభవం అనేటువంటిది ప్రత్యక్షంగా నీకు నాకు సంబంధం ఉన్నట్టుంటే అనుభూతులు చూస్తారు మనం. అది ఎవరైనా పరిశీలించవచ్చు. ఆ పుష్పం అలా ఉన్నటువంటి పుష్పం అక్కడ పెట్టి మీరు అడగండి, పోట్లాడండి. ఇప్పుడు మీకు ఆస్తిపాస్తులు కావాలంటే తల్లిదండ్రులతో పోట్లాడుతున్నారుగా, పోట్లాడట్లేదా? ఆయనతో పోట్లాడండి. వీళ్ళంత వీళ్ళు ఇస్తే డబ్బు ఇస్తారు, నీకు అదృష్టం బాగుంటే నిలుపుకుంటారు, లేదంటే అరిచేస్తావు. ఆయనతో పోట్లాడండి. ఎలా పోట్లాడాలి? నాకు ఈ జన్మ ఇచ్చింది నువ్వే, ఈ కష్టాలు ఇస్తుంది నువ్వే, ఓకే, ఎన్ని కష్టాలైనా ఇవ్వు, కానీ కుటుంబానికి మాత్రం ముద్దు పెట్టు. ఇలా అడగాలి అంతే. ఎలా చెప్పుకోవడమే, అడగద్దు, చెప్పు నా కుటుంబానికి ముద్దు పెట్టు. మర్యాదగా చెప్తున్నా, నా కుటుంబానికి ముద్దు పెట్టు, నాకు అన్ని కష్టాలైనా పెట్టు, నో ప్రాబ్లం. నేను చెబితే ఆయన నవ్వుకుంటాడు. ఆయన కూడా వీడు మహా తెలివితేటలు గలవాడు, నన్ను కష్టపెట్టమంటున్నాడు, నా కుటుంబానికి ముద్ద పెట్టమంటున్నాడు. ముద్ద పెట్టడం అంటే కడుపు నింపటం, అక్కడ అర్థం. ఒక ముద్ద కాదండి, కడుపు నింపటం. కాబట్టి అంటే ఆ భగవంతుడు కూడా ఆ ప్రహ్లాదుని ఎలా అయితే కనుక కనికరించాడో అలా మనం చూస్తాడమ్మా. చెప్పుకోవటంలోనే ఉంటుంది. ఎన్ని కష్టాలు పడ్డాడు ప్రహ్లాదుడు, ఇదే ఉదాహరణ తీసుకోండి, ఖచ్చితంగా మనం బాగుపడతాం. ఆ వైశాఖ పౌర్ణమి అంత అద్వితీయమైంది. ఖచ్చితంగా గురుగారు, మీతోని మాట్లాడుతున్నంతసేపు మధ్యలో మీరు కొన్ని స్తోత్రాలు అవి చదివినప్పుడు, శ్లోకాలు చదివినప్పుడు ఒక 2 నిమిషాలు ఇది షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అనేది మర్చిపోయి ఏదో దేవాలయంలో ఉన్నాం మనము అన్నంత అనుభూతి కలిగింది. ఎంత బాగా అనిపించిందో వింటుంటేనే, ఇలా మనం పనిలో ఉన్నప్పుడు వింటుంటేనే ఇంత బాగా అనిపిస్తే, ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజు చక్కగా పూజ చేసుకుంటూ వాటిని మనమే పారాయణం చేసుకున్నా లేదా విన్నా కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు ఇంకొక విషయం ఏంటంటే, చెప్పడం మొదలు పెడితే జరగడం మొదలవుతుంది అన్నారు కదా, అది కూడా చాలా బాగా అనిపించింది గురుగారు. అందరూ కూడా ఈ వైశాఖ పౌర్ణమిని మీరు చెప్పిన విధంగా జరుపుకొని వాళ్ళు కోరుకున్న ఫలితాలు, మాట్లాడుకొని చెప్పుకున్న ఫలితాలు కూడా, కోరుకున్న ఫలితాలు కాదు, ఆయనతోటి మాట్లాడి దాన్ని పొందడమే అంతే. అలా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు.